దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంటర్వ్యూర్ సాటిస్ఫై అవుతాడు, ఎలా కన్వే చేయగలిగేటువంటి టెక్నిక్స్ ఏదన్నా గైస్. ఇక్కడ మనకి హర్ష బ్యాచ్ 5 స్టూడెంట్ ఉన్నాడు. L2 సపోర్ట్ ఇంజనీర్, సపోర్ట్ రోల్ లో ఉండి టెక్నికల్ గా కొంచెం స్ట్రాంగ్ గా లేకుండా ఇనిషియల్ గా కొంచెం స్ట్రగుల్ అయ్యి సపోర్ట్ రోల్ నుంచి డెవాప్స్ అండ్ SRE యాక్టివిటీస్ హ్యాండిల్ చేస్తున్నాడు. అతని ప్రిపరేషన్ స్ట్రాటజీ, అతను ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్, ఓకే ప్రెసెంట్ అతను వర్క్ ఎలా చేస్తున్నాడు, ఇటువంటి అడిగి తెలుసుకుందాం. బేసిక్ గా L2 L3 సపోర్ట్ ఇంజనీర్ గా చేస్తుండేవాడిని అనమాట. మోర్ అప్లికేషన్ సపోర్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఓకే, అక్కడ పెద్దగా నాకు టెక్నికల్ గా నేర్చుకోవడానికి కూడా అంత స్కోప్ లేకుండే. క్లౌడ్ అండ్ డెవాప్స్ అంటే కొంచెం ఓకే ఇంట్రెస్ట్. ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు ఏ టూల్స్ మీద మిమ్మల్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడు? టెక్నికల్ గా డాకర్ క్యూబర్నెటిస్ అన్న. డాకర్ క్యూబర్నెటిస్ నువ్వు వాళ్ళు ఇచ్చి పడేస్తారన్న. బేసిక్ గా వాళ్ళు చాలా అడుగుతారు. అండ్ కొన్ని ఆబ్వియస్లీ పోతే మనకి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి పోతే 2-3 పోయిన తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. వాళ్ళు ఏం అడుగుతున్నారు, మనం ఏం చెప్తున్నాము. ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు? అంటే నేను కొన్ని మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉండేవి, మీరు సెషన్ ఎండింగ్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పేవాళ్ళు, ఒక 6-7 చెప్పేవాళ్ళు. దాని వరకు ఒక సపరేట్ నోట్స్ పెట్టుకునేవాడిని. మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వరకు దాని వరకు సపరేట్ నోట్స్ ఒకటి పెట్టుకొని, ఆ నోట్స్ లో క్వశ్చన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వరకు రాసుకొని, దాంట్లో కొంచెం చాట్ జీపీటీ కానీ ఇట్లాంటి యూజ్ చేసి లైక్ హ్యాండ్స్ ఆన్ ఎట్లా చేయొచ్చు దీంట్లో అని చెప్పేసి. అది కాక మనకి మన గిటబ్ లో మీరు అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు ఏ టాపిక్ ఆ టాపిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అవి కూడా బాగా హెల్ప్ చేసేది. అంటే నీకు ఓవరాల్ గా నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు అంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంటర్వ్యూర్ సాటిస్ఫై అవుతాడు? మీరు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతా ఉన్నారు, ప్యానల్ అడుగుతా ఉంటారు క్వశ్చన్స్, అంటే దేని మీద మీరు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఎలా కన్వే చేయగలిగేటువంటి టెక్నిక్స్ ఏదన్నా? ఇనిషియల్ గా వాళ్ళు అడిగేది ప్రాజెక్ట్ అన్నా, నువ్వు ఏం ప్రాజెక్ట్ మీద వర్క్ చేసావు అని అడుగుతారు. ఇంటర్వ్యూకి వెళ్లే ముందే నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసావు దాని మీద కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండాలన్నా. లైక్ ఆ ప్రాజెక్ట్ లో నువ్వు ఏం వర్క్ చేసావు, ప్రాజెక్ట్ లో ఏం చేసావు అనేది నువ్వు ఫస్ట్ నువ్వు బాగా ప్రిపేర్ చేసుకుని ఉండాలి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, నీకు ఆ టూల్స్ మీద అవగాహన ఏంటి, లైక్ వాట్ అనేది బాగా తెలిసి ఉండాలన్నా. నీకు కాన్ఫిడెంట్ కూడా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చెమటలు కాల్చుకుంటే, ఎందుకంటే నేను ఇచ్చింది ఫేస్ టు ఫేస్. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదో చూసుకుంటే అటు ఇటు దిక్కులు చూసుకుంటుంటే థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్. అండ్ నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఉండాలి. నువ్వు చెప్పే ఆన్సర్ మీద కూడా సంహౌ నీకు అంత కమ్యూనికేషన్ లేకపోయినా కూడా పేపర్ మీద రాసి ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ప్రాపర్లీ,